ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలలో అర్హత ఉన్న ప్రతి పేదవారికి అందేలా చేసేందుకే ప్రజాపాలన వార్డు సభ నిర్వహించడం జరుగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో 15వ వార్డులో జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చిన ఇల్లు, ఇచ్చిన రేషన్ కార్డు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వని టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టినా బుద్ధి రాలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఇండ్లలో, చోటా బడా లీడర్ల ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులు ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులను అన్యాయం చేయకుండా ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించి అది కూడా నిరంతర ప్రక్రియగా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గంధె అనసూయ చంద్రకాంత్, సభ అధ్యక్షురాలుగా వార్డు కౌన్సిలర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు, ఇందిరమ్మ కమిటీ సభ్యులైన కొనంగేరి లక్ష్మి, చాకలి గంగమ్మ, కొనంగేరి జనార్దన్, బంగ్లా వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ నాగరాజు, వార్డు ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.